హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను ఒక సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకుంటామనేది చూపిచ్చేస్తున్నాను. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు గదా! పన్నీర్ కాజు కర్రీ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. పక్కా ఎత్తిపోతదనుకున్నాను కానీ చాలా బా వచ్చింది. సో, నేనైతే నాన్ స్టిక్ కడాయి అయితే యూజ్ చేయలేదు. సో, అందుకే కొంచెం ఏమంటారు పన్నీర్ అనేది అడుగంటేస్తుంది. సో, ఇంకా బాగా వేగాయని చెప్పేసి పక్కకు తీసేసాను. ఆయిలేసిన తర్వాత ఫస్ట్ పన్నీర్ ఇలా వేయించుకోవాలనమాట. తర్వాత ఇంకా మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి గదా! సో, ఆ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేయాలనమాట. సో, మాడిపోయింది కదా! చేదుంటదేమో అనేసి అనుకున్నాను నేను యాక్చువల్‌గా. బట్ అసలలా ఏం లేదు. కర్రీ అయితే సూపర్‌గా వచ్చేసింది. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేశాను నేనైతే. ఇంకా ఇక్కడొచ్చేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాననమాట. మేము యాక్చువల్‌గా ఇంట్లో రెగ్యులర్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయము. సో, అందుకే ప్యాకెట్ ప్రోడక్ట్ యూజ్ చేశాననమాట. లేదంటే మనము హోమ్‌మేడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆనియన్స్ వేశాను. ఈ ఆనియన్స్ దోరగా వేయించుకోవాలనమాట. నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్. ఇవన్నీ బాగా వేగేదాకా మనము మీడియం ఆర్ సిమ్‌లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను టమాటా, అదేవిధంగా ఇంకా కాజు వచ్చేసి పేస్ట్ చేసేసాను. సో, ఆ పేస్ట్‌ని ఇందులో వేశాను. మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇది వేసేసుకోవాలనమాట ఇందులోకి. తర్వాత లైట్‌గా ఉప్పు, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ మిక్సీ జార్‌లో ఉండేదంతా కూడా మొత్తం ఇందులోకి వేసేసాను. ఇక్కడ కొంచెం ఏదో క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం పసుపు వేయాలి. మళ్ళీ మన టేస్ట్‌కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తినేంత స్పైసెస్‌కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయలేదు. సో, అందుకని కారం కొంచెం ఎక్కువే ఏసాను. తర్వాతొచ్చేసి ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా పౌడర్ ఉంది నా దగ్గర. సో, ఆ గరం మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి బాగా టమాటా మొత్తం అదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలనమాట. అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూస్తున్నారు గదా! బాగా ఉడికిందిక్కడ. సో, తర్వాత నేను కర్డ్ కొంచెం వేశాననమాట. యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బావుంటుందని చెప్పేసి కర్డ్ గూడా యాడ్ చేశాను. కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసము. తర్వాత ఇక్కడ కసూరి మేతి, డ్రై కసూరి మేతి ఉంటది గదా! సో, ఆ డ్రై కసూరి మేతి యాడ్ చేశాను. తర్వాత ఈ పన్నీర్ ముక్కలను గూడా యాడ్ చేసేసాను. సో, ఈ పన్నీర్‌కి మొత్తం అదంతా స్పైసెస్ అన్నీ పట్టేదాకా మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలనమాట. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతది. ఇది చాలా బా వచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా ఫ్లాప్ అయితదనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బావుంది. నాకు ఫ్లాప్ అయితుందని అనుకున్నానని బట్ వీడియో తీసి పెట్టుకున్నాను. ఫ్లాప్ అయితే పెట్టొద్దు. ఫ్లాప్ అవ్వకపోతే పెడదాము అని చెప్పి. సో, బా వచ్చింది కాబట్టి పోస్ట్ చేస్తున్నాననమాట వీడియోని. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. థాంక్ యూ ఫర్